సరే, ఈ రోజున పరిశుద్ధ గ్రంథములో నుంచి ఈ మాటలను ధ్యానించేటువంటి సమయాల్లో మన పేర్లు అనేటువంటివి భూమి మీద ఉన్నటువంటి కొన్ని రిజిస్టర్లో, జనాభా లెక్కల్లో, ఓటింగ్కి సంబంధించిన విషయాలు మన పేర్లు అన్నీ కూడా ఉంటూ ఉంటాయి. సహజంగా పెద్దవారు ఉన్నారు, 60 సంవత్సరాలు దాటినటువంటి వారికి ఏమొస్తుంది? గవర్నమెంట్ వాళ్ళు ఏమి ఇస్తున్నారు? పెన్షన్స్ ఇస్తాం, అంటే వాళ్ళకి కావలసినటువంటి సహాయం ధన రూపంలో ఇస్తూ ఉన్నారు. ఒకవేళ మన పేరు లేదనుకోండి, ఇస్తారా? ఎవరు కదా, నీ పేరు ఇక్కడ లేదు, నువ్వు మళ్ళీ గవర్నమెంట్ వారికి పెట్టుకుంటే అది వస్తుంది అని చెప్తారు. అలాగనే ఓటేయటానికి వెళ్ళామనుకోండి, ఒక చీటీ తీసుకొని, మన చీటీ మన దగ్గర ఉంది, కానీ మన దగ్గర చీటీలో ఉన్న పేరు, ఆ నెంబరు అక్కడ ఉన్నటువంటి లిస్టులో లేదనుకోండి, ఓటు వేయనిస్తారా? వేయనిరు. ఎందుకని? మన దగ్గర ఉన్నటువంటి ఆ పేరు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి లిస్టులో లేదు కాబట్టి ఓటు వేయటానికి నీవు పనికిరావు అంటారు. అలాగనే మనం పనులకు వెళ్తూ ఉంటాం. ఉదాహరణకి పల్లెటూరులో అయితే పొలం పనులకు వెళ్తున్నటువంటి సందర్భాలు ఉంటాయి. ఒకరి పొలంలో ఒకరోజు కూలికి వెళ్ళాం మనం. ఆ మేస్త్రి మధ్యాహ్నం టైంలో వచ్చి, పురుషులు కానీ స్త్రీ కానీ, అక్కడ పనిచేస్తున్నటువంటి వారి పేర్లన్నీ రాసుకుంటారు. అది కార్పెంటర్ వర్క్ కానీ, చెక్క పని చేసే వాళ్ళకి కానీ, బేల్దార్ పని చేసే వాళ్ళకి కానీ, ఏ పని చేసే వాళ్ళైనా, పొలం పనులు చేసేవన్నా, ఏ ఇంటి దగ్గర ఎంతమంది పని చేస్తున్నారు, ఏ పొలంలో ఎంతమంది పని చేస్తున్నారు, పేర్లతో సహా రాసుకొని టిక్ కొడతారనమాట. రేపటి రోజున ఆ పొలంలో పలానాయన ఈ పొలంలో పనిచేసినటువంటి వారు డబ్బు ఇస్తున్నారు, కూలి డబ్బు అనగానే ఆ డబ్బుల కోసం మనం వెళ్తాం. వెళ్ళినప్పుడు తన నోట్బుక్లో మన పేరు ఉంటే మనకిస్తారు, అవునా కదా? పేరు లేకపోతే అక్కడ పనికి వెళ్ళినా కూడా ప్రయోజనము లేదు. నువ్వు రాలేదమ్మా, వస్తే ఎందుకు రాయి పేరు అంటారు. అంటే ఇక్కడ ముఖ్యమైన విషయం మనకి ఏమర్థం అవుతుందంటే, మన పేరు రిజిస్టర్ అవ్వాలి. ఏమవ్వాలంట? రిజిస్టర్ అవ్వాలి. యేసుక్రీస్తు ప్రభువారు జన్మించే సమయాల్లో ప్రజాసంఖ్య రాయవలనని ఐగుస్తు వలన ఆజ్ఞాయనని చెప్పి రాయబడింది. ఈ ప్రజాసంఖ్య రాయటానికి మరియా యోసేపులు నిండు గర్భిణీతో ఉన్నటువంటి ఆమె సైతం వాళ్ళ ఆ ప్రాంతానికి వచ్చారు. అక్కడే యేసుక్రీస్తు ప్రభువారు ప్రసవించడం, ఆయన జన్మించడం అక్కడే జరిగింది. దేనికి వచ్చారంటే ప్రజాసంఖ్య రిజిస్టర్ చేయించుకోవడం కోసం వచ్చారు. ఈ విషయాలన్నీ ఎందుకు చెప్పుకుంటున్నామో తెలుసా? క్రైస్తవులకు సంబంధించినటువంటి ఒక గ్రంథం ఉంది. ఇదే గ్రంథం చెప్పండి, ఏ గ్రంథం ఇది? పరిశుద్ధ గ్రంథము. ఈ పరిశుద్ధ గ్రంథం అనేటువంటిది మనం చదువుకుంటున్నాం. పరిశుద్ధాత్ముడు కొంతమంది భక్తుల్ని ఎన్నుకొని వారి ద్వారాగా రాయించాడు ఈ గ్రంథాన్ని. ఎక్కడెక్కడో ఉన్నటువంటి వారిని దేవుని ఆత్మ వాళ్ళు ప్రేరేపిస్తే ఒకసారి కూర్చొని రాసినట్లుగా చదువుకుంటున్నప్పుడు, కానీ వాళ్ళకు స్థలంలో ఉండి రాయలేదు, ఎక్కడెక్కడో ఉన్నారు వాళ్ళు. దేవుడు ఆ విధంగా అందించి రాయించాడు ఆ మాటల్ని. అలాగనే దేవుని బిడ్డలైనటువంటి వారు మనం కూడా ఈ రోజున దేవుని సన్నిధానంలో ఉన్నాము, చాలా మంచిది. అయితే జీవ గ్రంథము అనేటువంటిది ఒకటి ఉంది పరలోకములో. ఏ గ్రంథం అంటే అది? జీవ గ్రంథము అనేటువంటిది ఒకటి ఉంది. అందులో మన పేర్లు ఉంటే అక్కడ ఉంటాం, పేరు లేకపోతే అక్కడ ఉండే పరిస్థితి మనకు లేదు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారిని ఎవరైనా నమ్ముకున్నాము అంటే వారు ఆశించేటువంటి ఆశ ఏమిటి? కొంతమంది ఏమో సంతానమని ఎప్పుడు చెప్పుకుంటున్న మాటలే, కొంతమంది ఏమో కలిసి రావాలని, కొంతమంది వాళ్ళకున్న దురాత్మలు వెళ్ళిపోవాలని, కొంతమంది ఏమో అప్పుల సమస్యలు తీరాలని, కొంతమందికి చెప్పలేం. మనకు కూడా గుర్తుంది, అన్ని విషయాలు ఉంటాయి. ఈ ప్రతి సమస్య మీద వస్తాము. మన విశ్వాసాన్ని బట్టి, నమ్మకాన్ని బట్టి దేవుడు కార్యం చేస్తాడు. తర్వాత తొలగిపోకుండా ఉండగలుగుతున్నావా? తర్వాత నీ నిరీక్షణ
కార్యం జరిగిపోయిన తర్వాత ఇంకొకటి అనుకోకూడదు. ఎట్టి వెళ్ళాలో తెలుసా నీ నిరీక్షణ? ఆయన రాజ్యం మీద ఉండాలి. ఆయన రాజ్యం మీద ఎవరైతే నిరీక్షణ పెట్టుకొని ఉంటారో, ఆయన రాజ్యంలో ఉండాలని ఎవరైతే ఆశ కలిగి ఉంటారో వాళ్ళందరికీ కూడా దేవుడు కావలసినటువంటి యొక్క విషయాన్ని దేవుడు బయలుపరుస్తాడు, తెలియపరుస్తాడు. వాళ్ళ పేరుని అక్కడ రిజిస్టర్ చేపిస్తాడు. కానీ మనకు తెలియని విషయం ఏంటంటే, ప్రార్థనకి వెళ్తున్నాం, ప్రార్థన చేయించుకుంటున్నాం, దేవుని మాటలు వింటున్నాం, పాటలు పాడుతున్నాం, చప్పట్లు కొడుతున్నాం, ఉపవాసాలు ఉంటున్నాం, కానీ మన పేరు పరలోకములో ఒక పెద్ద గొప్ప గ్రంథం ఉంది. ఆ గ్రంథములో ఉందా లేదా అనేది మనం తేల్చుకోలేకపోతున్నాం. అసలు దాని గురించి ఆలోచనే లేదు. ఆ గ్రంథములో మన పేరుంటేనే కదా అక్కడ ఉండేది. ఆ గ్రంథములో మన పేరు లేకపోతే పరిస్థితి ఏంటి గమనించాలా లేదా చెప్పండి. ఒకవేళ ట్రైన్ వెళ్తూ ఉంది ఒక ప్రాంతానికి, మనం దూర ప్రాంతానికి వెళ్తున్నాం. వెళ్ళేటప్పుడు ఆ రైలు బండిలో ముందుగానే టికెట్ను బుక్ చేసుకోవాలి. ఏం చేయాలంట? ముందుగానే మనం బుక్ చేసుకోవాలి. టికెట్ పలానా ప్రాంతానికి వెళ్తామని చెప్పేసి రిజిస్టర్ చేయించేసుకోవాలి. అలా ఎప్పుడైతే చేసుకుంటామో ఆ బండిలో ఎక్కడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ చేసుకోకుండా కానీ ఎక్కామనుకోండి, అక్కడ టికెట్ కలెక్టర్ లాంటి టీసీ ఉంటాడు. వచ్చినప్పుడు నీ టికెట్ ఎదురా బాబు అంటే చూపించడానికి ఏమీ ఉండదు. ఒకవేళ ఏదో మబ్బు పెడదాం చూపించినా అందులో మ్యాచ్ అవ్వదు కనుకనే మనకి జరిమానా వేసి మధ్యలోనే దింపేస్తాడు. ఏదైనా చేసేటప్పుడు పర్ఫెక్ట్గా ఉండాలి. దేవుని బిడ్డలము, మనము దేవుని సన్నిధిలో ఎదుగుతున్నామంటే ఒకానొక రోజున అక్కడికి వెళ్ళాలి. వెళ్ళాల్సిన వారు అందరూ కూడా, అక్కడ ఒక గ్రంథం ఉంది, ఆ గ్రంథములో మన పేరుందా? ఒకసారి ఆలోచించేయండి. ప్రభు నాకు ఒకసారి దర్శనం ఇచ్చారు. అప్పుడు నూతనంగా వచ్చిన ప్రాంతానికి సరైన గృహం కూడా లేదు, అద్దె లేకుండా 6 సంవత్సరాలు ఉన్నారు. ఎంత ఇస్తామంటే వద్దయా అని చెప్పన్నారు. అవి బాగలేవు గృహాలు. శుభ్రంగా బాగు చేసుకొని తలుపులు లేకపోతే తలుపులు పెట్టుకొని అలకటం కూడా చేత కాదు మాకు, మట్టిదే అది. అప్పుడు అమరావతిలో చక్కగా బండ్లంతా ఉంది, అయినప్పుడు కూడా మట్టిలే గుంటలు గుంటే మళ్ళీ మట్టి తెచ్చి దానికోసం కొంతమంది పిల్లలు బ్రతిమలు ఆడుకొని అలికి ఎట్టో కట్ట 6 సంవత్సరాలు ఉన్నాం దాంట్లో. ఈ ఉంటున్నటువంటి సందర్భంలో చాలా ఒత్తిళ్ళు, చాలా ఇబ్బందులు, చాలా పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఎదురయ్యేటువంటి విషయాల్లో కొన్నిసార్లు విసుగుదలలు, కొన్నిసార్లు ఇబ్బందులు ఎదురయ్యి ఇంత దూరం సేవ కోసం వచ్చామనే బాధలు కూడా వచ్చే పరిస్థితులు. అప్పుడు ఆలోచన వచ్చింది, మనం వచ్చింది దేవుని పని కోసం కదా, దేవుని యొక్క విధానం కోసం కదా, వీటి మీద మన దృష్టి ఉండకూడదనేటువంటిది ఆలోచన వచ్చింది. అయితే మనం ఆలోచన చేసే విషయం ఏమిటంటే, జీవ గ్రంథంలో మన పేరులు ఉండాలి అంటే మనం చేయాల్సినటువంటి విషయాలు ఏమిటి అనేటువంటిదే మనం ఆలోచన చేస్తూ ముందుకు కొనసాగుదాం. అయితే భక్తుడైనటువంటి యోహాను గారికి ఒక దర్శనం కలిగింది. ఈ దర్శనంలో ఆయన చూసినటువంటి దాన్ని చక్కగా వివరించాడు. యోహాను ప్రకటన గ్రంథం, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనము చదువుకుందాం. చూడండి. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం మీద నిలవబడినట్టు చూచి తిని, అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథమును విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో యోహాను గారికి ఒక కలిగినటువంటి దర్శనం దేవుడు చూపిస్తూ ఉన్నాడు. జరగబోయేటువంటి దాన్ని, జరిగేటువంటి దాన్ని వ్రాయటానికి ఆయన చూపిస్తూ ఉన్నాడు. ఏమని కనబడింది ఇక్కడ ఆలోచన చేస్తున్నప్పుడు, కొద్దివారే కానీ గొప్పవారే కానీ మృతులైన వారందరూ ఆ సింహాసనం మీద నిలబడి ఉండుట చూచి తిని అన్న. ఎక్కడి సింహాసనం? ఎక్కడంటే సింహాసనం? జాగ్రత్తగా వినాలి. రోజున కొంచెం నేను నిదానంగా ఏదో చెప్పినా మీరు వినేవాళ్ళు జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలి. వాడు బంతి ఎట్టిసిరేసినా పట్టుకునేవాడు జాగ్రత్తగా ఉండాలి. ఎటు ఉండాలంట? పట్టుకునేవాడిదే గొప్పతనం, అంటే వినేవాళ్ళు మీదే గొప్పతనం. అర్థం చేసుకోవడం విషయాల్లో మరి గొప్పవారేమి
కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడినట్టు చూచితిని. అంటే గొప్పగా ఉన్నటువంటి వారు, ధనవంతులైనటువంటి వారు, కొద్దివారంటే పేదవారైనటువంటి వారేమో. వీరంతా కూడా ఎక్కడున్నారంటే మృతులైన వారందరూ, వీరంతా కూడా భూమి మీద ఉన్నప్పుడు గొప్పవారు పేదవారు అనేటువంటి విధానం ఉంది. వీరంతా కూడా మృతులైనటువంటి వారందరూ కూడా ఎక్కడికి వెళ్ళారంటే ఆ సింహాసనం ఎదుట, దేవుని సింహాసనం ఎదుట వీళ్ళంతా కూడా నిలబడి ఉన్నారంట. ఈ నిలబడినటువంటి సందర్భాన్ని భక్తుడు చూస్తున్నట్టుగా మనకు చెబుతూ, అప్పుడు గ్రంథములు విప్పబడెను. గ్రంథాలు ఇప్పబడ్డాయి అంట. ఏమేమి గ్రంథాలంటే, ఒకటి జీవ గ్రంథము, రెండవది వేరొక గ్రంథము అని రాస్తూ వచ్చాడు. తర్వాత ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటన్నిటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి అని రాశారు. అంటే గ్రంథములో ఏమేమి రాయబడినో మనకు తెలియదు, మనం చూడలేదు కదా. కనుకనే జీవ గ్రంథము వేరొక గ్రంథము రెండు తెరిసేసి ఆ గ్రంథముల ద్వారా ఏం చేశారు, నిలబడినటువంటి వారికి మృతులైనటువంటి తీర్పు తీర్చారంటే వారు తీర్పు పొందినట్టుగా బైబిల్లో ఉంది. అంటే దీని గురించి మనం ఏమైనా ఆలోచన చేస్తున్నామంటే, రేపటి రోజున తీర్పు ఉంది. ఏముంది? తీర్పు ఉంది. నీవు మంచివాడవైనా చెడ్డవాడవైనా సరే, భూమి మీద చేసేటువంటి ప్రతి ఒక్క మంచి పని కానీ చెడ్డ పని కానీ మొత్తం రాయబడతాయి. కొన్నేళ్ళు చేసినటువంటి ప్రార్థనలు, ధర్మకార్యాలు దేవుని సన్నిధికి ఎలా వెళ్ళినాయి అంట, జ్ఞాపకార్థముగా చేరినాయి అని అక్కడ దేవుని సన్నిధి నుంచి, పరలోకం నుంచి దేవుని దూత వచ్చేసి దర్శనమందు కొర్నేలు గారితో ఈ విషయాన్ని చెప్పినట్టుగా బైబిల్ అపోస్తల కార్యాల 10:3 4 ఉంది బోసిది. కనుక ఈ విషయాలు ఎందుకు చెప్పుకుంటున్నామంటే, నీవు మంచిగా జీవించినా అక్కడ దేవుడు రాస్తాడు, నువ్వు చెడ్డగా జీవించినా దేవుడు అక్కడ రాస్తాడు. నువ్వు ఒకళ్ళ ఆహారం పెట్టినా దేవుడు అక్కడ రాస్తాడు, ఒకళ్ళ దగ్గర ఆహారం లాక్కున్నా దేవుడు అక్కడ రాస్తాడు. వీటన్నిటిని బట్టి రేపు అక్కడ ఏం చేస్తాడు, మృతులైనటువంటి వారందరికీ కూడా ఆ గ్రంథాలు విప్పి తీర్పు అనేటువంటిది జరుగుతుంది అనేటువంటిదే చాలా స్పష్టతగా మనకి ఇక్కడ కనపడుతూ ఉంది. కనుక చూస్తూ ఉన్నప్పుడు బైబిల్ గ్రంథంలో ఒక చక్కటి విషయాలు మనకు కనబడతాయి. ఏమిటండి అంటే, ఉదాహరణ విషయంలోకి వచ్చేటప్పటికి ఆ ఉదాహరణలు ఏమిటంటే, మత్తయి సువార్త 13:47 ఒకసారి చూడండి. మత్తయి సువార్త 13:47 ఉపమాన భావంగా ఈ యొక్క పరలోక రాజ్యంలో ఏ విధంగా తీర్పు జరుగుతుందో రాస్తూ వచ్చాడు. మరియు పరలోక రాజ్యము సముద్రంలో వేయబడి నానా విధములను చేపలు పట్టిన వలను పోలి ఉన్నది. హల్లెలూయా. ఎలాగుందంట, పరలోక రాజ్యాన్ని ఒక వలతో పోల్చాడు. ఎలా పోల్చాడు? వలతో పోల్చాడు. అంటే సముద్రంలో చాలా రకాల జాతులు కలిగిన చేపలు ఉంటాయి. ఈ చేపలన్నిటినీ పట్టాలంటే ఏమి కావాలో తెలుసా? వల కావాలి. ఈ వల వేసి చేపలు పడుతూ ఉంటారు. అందుకని ఇక్కడ అంటున్నాడు 47లో, మరియు పరలోక రాజ్యము సముద్రంలో వేయబడిన నానా విధములను చేపలను పట్టిన వలను పోలి ఉంది. 48 అది నిండినప్పుడు దాన్ని దరికి లాగి కూర్చోండి, మంచి వాటిని గంపలో చేర్చి చెడ్డ వాటిని బయట పారివేయను. ఏం చేస్తారు? చేపల కోసం వల వేశాడు. చాలా రకాల చేపలు పడ్డాయి, మంచి పడ్డాయి, పిచ్చి పడ్డాయి, చిన్న చిన్నవి పడ్డాయి, అన్నీ పడ్డాయి. ఈ పడిన తర్వాత అంటే వలని దరికి లాగేశాడు. చేపల మొత్తాన్ని పడవలేసేసుకొని ఒడ్డుకు తెచ్చి మొత్తాన్ని కింద పోసాడు. కింద పోసి ఏం చేశాడంటే, చెప్తున్నటువంటి మాట ఏమంటున్నాడంటే, దరికి లాగి కూర్చున్న మంచి వాటిని గంపలో చేర్చి, ఎలాంటివి అంటే అవి మంచి విలువైనటువంటివి, ఖరీదైనటువంటివి, ఆహారానికి మంచిది, మంచి ధనం వచ్చేటువంటి శ్రేష్టమైనటువంటి వాటిని అన్నిటినోమో గంపలో వేశాడంట. తక్కిన వాటిని ఏం చేశాడు? చెడ్డ వాటిని బయట పారవేశాడు. బయట పారవేయబడినటువంటి చేపలని ఎవరు తింటారు చెప్పండి? ఎవరు తింటారు? బయట పారవేసిన చేపలని పక్షులు తింటారు. ఆకాశ పక్షులు తీసుకెళ్తాయి. ఒకవేళ కుక్కలు అలాంటివి తిరిగితే అవి కూడా తీసుకెళ్ళి భుజించేస్తాయి. కానీ బయట పారవేయబడిన తర్వాత అవి నశించటానికే కానీ క్షేమానికి కాదు.
అయితే మొదటగా గంపలో వేయబడినటువంటి మటి క్షేమానికే, అవి మంచి అని రాశాడు. అలాగనే పరలోక రాజ్యంలో మనం చూస్తున్నప్పుడు ఏమని రాస్తూ వచ్చారంటే, గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడినట్టు చూచితిని. అప్పుడు గ్రంథంలో విప్పబడెను, మరియు జీవ గ్రంథము వేరొక గ్రంథం విప్పబడెను. ఆ గ్రంథములు యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియలు చొప్పున మృతులు తీర్పు పొందిరి. అర్థమవుతుందా? చెడ్డవి ఎక్కడే పారేశారు, మంచి వాటిని గంపలో వేసేసాడు. ఇక్కడేమంటున్నారు, జీవ గ్రంథాన్ని వేరొక గ్రంథం తెరిచి తీర్పు తెచ్చడం జరిగింది, తీర్పు పొందినట్టుగా ఉంది. కనుక మంచి చేపలుగా ఉంటేనేమో బుట్టలోకి వెళ్తున్నాయి, చెడ్డ చేపలు ఉంటే నేల మీద పడవేయబడి చేప బయటకు వచ్చిన తర్వాత నీళ్ళలో నుంచి ఎక్కువసేపు బ్రతకదు అది. కనుక నీ విషయాలను గమనించండి, నువ్వు ఎలాంటి చేపగా ఉన్నావు. ఉపమాన భావంగా చెప్తున్నటువంటి ఈ విషయం ఇది. ఎలాంటి మంచి చేపగా ఉంటేనో దేవుడి రాజ్యానికి వెళతావు. మంచి చేపగా ఒకవేళ నీవు ఉంటే ఆయన జీవ గ్రంథంలో నీ పేరు రాయబడి ఉంటుంది. ఆ జీవ గ్రంథంలో నీ పేరు రాయబడి ఉంటే నీకు మంచి జీవితం కలుగుతూ ఉంటుంది అక్కడ. అందుకని అక్కడున్న 2 గ్రంథాలు తెరిచి అక్కడ తీర్పు తీర్చడం జరిగిందని చెప్పేసేసి చాలా స్పష్టతగా ఈ విషయాలు రాశాడు. అలాగే ప్రకటన 20:15 నేను చదువుతాను, బహుశా చూడండి, అవకాశం ఉంటే తీయండి. ఎవరి పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడి కనబడిన ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడెను. చక్కగా అర్థమవుతుంది అనుకుంటున్నాను మేము. ఎలాగంట, ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనపడని ఎడల వాడు ఎక్కడికి వెళ్తాడంట? ఎక్కడికి వెళ్తాడు? అగ్నిగుండములోనికి పడవేయబడతాడు. అందుకనే మంచివ గంపలోకి వెళ్ళిని, చెడ్డవన్నీ పారవేయబడ్డాయి. 2 గ్రంథాలు విప్పబడ్డాయి, జీవ గ్రంథము వేరొక గ్రంథము. అక్కడ నిలబడిన మృతులైనటువంటి వారికి తీర్పు తీర్చబడింది. తీర్పు తీర్చేటువంటి సమయంలో జీవ గ్రంథములో నీ పేరు లేదు, లేక నా పేరు లేదనుకో, ఎక్కడికి వెళ్ళిపోతాం? ఎక్కడే పడతాం చెప్పండి? మిమ్మల్ని అంటే మీకు బాధగా ఉంటుందో. నా పేరే లేదనుకుందో, నన్నే పెట్టుకుంటాను. ఎక్కడే పడతాను? అగ్ని గుండములో ఉంటాను నేను. ఏముంటుందండి అక్కడ? యాతన, భయంకరమైన సెగ. 41-42 డిగ్రీలు ఎండ వస్తాయని రేకుల కిందంటే వామ్మో వాయు అయిపోతుంది ప్రాణం అన్నట్టుగా ఉంది. భయంకరమైనటువంటి వేడి రగులుతున్నటువంటి ఆ సమయాల్లో అగ్నిగుండం అనే పేరే పెట్టబడింది అక్కడ. ఏ విధంగా మనం ఉండగలమండి అక్కడ? అందుకని దేవుని బిడ్డలైనటువంటి వారు జీవ గ్రంథములో మన పేరుండాలి. ఒకవేళ అందులో లేకపోతే యాతనకరమైన స్థలంలోనికి వెళ్ళేటువంటి పరిస్థితి. 2 భక్తుల గురించి, భక్తులు కాదు కానీ 2 వ్యక్తుల గురించి మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఒకడు ధనవంతుడు, ఒకడు లాజరు. ధనవంతుడు మరణించాడు. ఎక్కడికి వెళ్ళాడంటే ఇతను యాతనకరమైన స్థలంలోనికి వెళ్ళాడు. లాజరు మరణించాడు. అతను ఎక్కడికి వెళ్ళాడు? నెమ్మది కలిగేటువంటి స్థలంలోనికి వెళ్ళాడు. కనుకనే నేను అనుకుంటున్నాను, లాజరు యొక్క పేరు జీవ గ్రంథమందు ఉందేమో. భూమి మీద ఉన్నప్పుడు ఆకలి కడములు అలమడిస్తూ, వస్త్రాలు లేక, ఆహారం లేక, ఆరోగ్యం లేక, తన ధరకు చేర్చేవారు లేక, సహాయం చేసేవారు లేక, అలమటించి కృంగి కృషించి నశించాడు. కనుకనే దేవుడు ఏం చేశాడంటే, భూమి మీద ఎన్నో కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు పొంది ఉన్నాడు. కనుక అతడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడని చెప్పి ధనవంతుడితోటి అబ్రహాము మాట్లాడటం జరిగింది. కానీ ధనవంతుడు ఏం చేశాడు? భూమి మీద ఉన్నప్పుడు బహు సుఖాన్ని అనుభవించాడు. ఎవడి మీద జాలి, ప్రేమ, దయ, కరుణ ఏమి చూపించిన సందర్భం లేదు. ప్రతిదినం బహుగా సుఖపడేవాడిని రాయబడింది బైబిల్ గ్రంథంలో. ఇతను మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడంట? యాతనకరమైన స్థలంలోనికి వెళ్ళాడు. అందుకనే ఎవరి పేరైన జీవ గ్రంథముందు వ్రాయబడినట్టు కనబడిన ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడు. ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు అగ్నిగుండానికి వెళ్ళిపోయాడు. యాతనకరమైనటువంటి స్థలం. అక్కడ ఉండి కేకలు వేస్తున్న అబ్రహాము గారిని కనుక్కునే నీవు నేను అలాంటి యాతనకరమైన స్థలం అక్కడికి వెళ్ళటానికి కాదు, ఇక్కడికి వచ్చింది. అలాగ అక్కడికి వెళ్ళి మంటలని, సెగలని, కేకలు వేసి ఏడవటానికి కాదు, మనం దేవుని స్థానానికి వచ్చింది తప్పించుకోవటానికి. దేనికంటని? తప్పించుకోవటానికి.
ఆ అగ్నిగుండం నుంచి తప్పించుకోవటానికి ఆ పనికిరానటువంటి చెడ్డ చేపల కింద ఏ విధంగా పడవేశాడో అలా పడవేయకుండా మనం మంచి చేపలుగా ఉన్నప్పుడు గంపలో వేయటానికి, గంపలో పడటానికి మన సన్నిధిలోనికి వచ్చాం. కనుకనే ఈరోజు నా దేవుని మాటలు వింటున్నటువంటి నీవు నేను అసలు ఏనాడైనా ఆలోచించావా నా పేరు జీవ గ్రంథంలో ఉందా? నేను మొదట్లో గృహం దగ్గర మాట్లాడుతున్నప్పుడు టాపిక్ పక్క వెళ్ళిపోయింది. స్టార్ట్ చేసింది ఒకటేలా కానీ అక్కడి నుంచి పక్క వెళ్ళిపోయింది. అందుకే నా మాటను మార్చేయటం జరిగింది. ఆ విషయం ఏంటంటే, అంత ఇబ్బంది పడుతున్న సమయంలో గృహం గురించి బాధపడుతున్నప్పుడు ప్రభు నాకు దివ్య దర్శనం ఇచ్చారు. 2 స్టేర్ల బిల్డింగ్ ఒకటి కట్టబడుతుందంట. అది దానికి ప్లాస్టింగ్స్ అంతా కూడా అయిపోయినాయి. ఇది ఎవరిది అని చెప్పేసి నేను మనిషి అయితే కనబడతలేదు, నేను అడుగుతున్నప్పుడు వాళ్ళు చెప్తున్నారు అది నీ కోసమే. ఎవరి కోసం అంటే అది నీ కోసమే కట్టబడుతుంది, కిందది మొత్తం ప్లాస్టింగ్ అయిపోయింది, పైది కూడా అయిపోవస్తుంది అని చెప్పేసి అన్నారు. కొన్ని దినాలు గడిచిన తర్వాత, ఒక 4-5 సంవత్సరాల పైన గడిచిన తర్వాత కలర్స్ ఏం వేయలేదు కానీ కంప్లీట్ ప్లాస్టింగ్ మొత్తం అయిపోయిందని నాకు ప్రభు దర్శనం చూపించారు. దేవునికి స్తోత్రం. మీరు ఏ విధంగా ఈ విషయాన్ని అనుకుంటారో నాకైతే తెలియదు, కానీ నేను అనుకున్నాను, దేవుడు అంటున్నాడు నేను అక్కడికి వెళ్ళి మీరుండుటకు ఆ నివాసాన్ని ఏర్పాటు చేస్తా, లేని ఎడలు వచ్చి నేను మీకు చెప్తాను అంటాడు తన శిష్యులతోటి. కనుక దేవుని బిడ్డలైనటువంటి వారు మనం ఆయన ఉండే స్థలంలో ఉండుటకు మనకు నివాసం కావాలి. నివాసం కావాలంటే మనం ఏముండాలంటే మన పేరు జీవ గ్రంథమందు ఉండాలి. అందుకని ఇక్కడ చూస్తున్నప్పుడు ధనవంతుడి విషయంలోకి వస్తే జీవగ్రంథమందు లేదేమో బహుశా, అందుకని యాతనకరమైన స్థలంలోనికి వెళ్ళాడు. బహుశా లాజరు యొక్క పేరు ఉందేమో, అందుకనే నెమ్మది కలిగేటువంటి స్థలంలోనికి వెళ్ళాడు. అక్కడ జరుగుతున్న క్రియరూపంగా మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. అక్కడ తీర్పు జరుగుతుందంట. ఆ తీర్పు ఎలాగంటే వలను చూస్తున్న పరలోక రాజ్యం అన్నాడు, రాజ్యాలతో పోల్చాడు, చేపలను మానవులతో పోల్చాడు, పట్టినటువంటి వాటిని మంచి వాటిని గంపలో వేశాడు. అంటే నీతిమంతులు అనబడినటువంటి వారి ప్రతి పేరు జీవ గ్రంథంలో ఉంది. చెడ్డ వాటిని బయటపడేశారు అంటే పాపులు అనబడినటువంటి వారు నరకానికి, అగ్నిగుండానికి వెళతారు అనేటువంటి చాలా స్పష్టంగా ఉంది. అయితే పరిశుద్ధ పట్టణంలో ప్రవేశం. రెండో విషయం ఏంటంట, మొదటగానము తీర్పు గురించి మనం ఆలోచన చేసాం. రెండో విషయం ఏంటంటే పరిశుద్ధ పట్టణము. ఇది ఎక్కడుంది? ఆ రాజ్యమే ఈ పట్టణం, ఈ పట్టణమే ఆ రాజ్యమైంది. కనుక మనం చూస్తున్నప్పుడు దేవుని యొక్క రాజ్యము గురించి, ఆ పరిశుద్ధత కలిగినటువంటి పట్టణము గురించి, ఆ పరిశుద్ధ గల యెరూషలేము గురించి, నూతన యెరూషలేము గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ప్రకటన 21-27 వచనంలో చక్కటి విషయాన్ని మనం చదువుకుందాం. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనది ఏదైనను, అసహ్యమైన దానిని, అబద్ధమైన దానిని జరిగించు వాడైనను దానిలోనికి ప్రవేశింపడు. ఇక్కడ చాలా స్పష్టతగా మనకు కనపడుతుంది. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు. ఏ విధంటే అది పరిశుద్ధ పట్టణం గురించి 21వ అధ్యాయంలో మొదటి నుంచి చదువుకుంటే మనకు స్పష్టతగా అర్థమవుతుంది. చదివి వినిపిస్తే ఇప్పుడే సరిపోద్ది మనకు టైం. మీకు చదవాలని ఆసక్తి కలిగిన వారు ఉంటే దానికి ఎన్ని గుమ్మాలు? 12 గుమ్మాలు ఉంటాయంట. ఎన్ని ఉంటాయంట? 12 గుమ్మాలు ఉంటాయంట. అపోస్తులు అనబడినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులు 12 మంది పేర్లు, అక్కడ అపోస్తుల పేర్లు కూడా ఉంటాయి బహుశా. కనుకనే ఈ విధంగా మనం ఆలోచన చేస్తున్నటువంటి పరిశుద్ధ పట్టణం గురించి 21వ అధ్యాయంలో మనం చదువుకుంటే చాలా స్పష్టత క్లియర్గా ఉంటుంది. అయితే ఆ పరిశుద్ధ పట్టణంలోనికి అక్కడ గొర్రెపిల్ల యొక్క ప్రభావం వెలుగు, ప్రాంతమంతా వెలుగుగా ఉంటుందంట. అక్కడ సూర్యుడు చంద్రుడు అవసరం లేదు అక్కడ. అలాంటి పరిశుద్ధ పట్టణములో గురించి మాట్లాడుతూ గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశిస్తారు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవ గ్రంథం ఒకటి ఉంది. ఆ జీవ గ్రంథంలో వ్రాయబడిన వారే, ఎవరైతే వ్రాయబడి ఉంటారో వారి పేర్లు, వాళ్ళే ఆ పరిశుద్ధ పట్టణంలోనికి వెళతారు. ఈ చిన్న చిన్న ఊళ్ళు, గత డెవలప్ అయినటువంటి పట్టణాలు చూడగానే అమ్మో అలా ఉంది ఎలా ఉంది అనుకుంటాం, కానీ తుప్పుకుని ఉమ్ము కూడా వేసుకోలేము ఎక్కడ కొన్నిసార్లు. అర్థమవుతుందా? వాటిని చూస్తే అలాగైపోతున్నాం. కానీ పరిశుద్ధ పట్టణం అనేటువంటిది ఒకటి ఉంది.
దేవుడు మానవుడిగా భూమి మీదకి వచ్చి ప్రతి మానవాళి నిమిత్తమై ఆయన తన ప్రాణాన్ని క్రయధనముగా సమర్పించి రక్తాన్ని చిందించి ఆ రక్తం ద్వారా మన పాపాలన్నీ తుడిసివేసి మనల్ని విలువ పెట్టి కొనబడినటువంటి ఆ ప్రభు యొక్క పరిశుద్ధ పట్టణము. ఆ పట్టణం గురించి ఏమంటున్నాడంటే జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశిస్తారు. కనుక ఈ రోజున నేను సీనియరు, నాకు 40, 50, 70 సంవత్సరాలు అంటే కుదరదు. నువ్వు సీనియర్ అయినా నీ దగ్గర సిన్సియారిటీ ఉందో లేదో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఎవరమైనా నిన్నగాక మన దేవుని నమ్ముకున్నాడు సిన్సియారిటీగా ఉంటాడు. నువ్వెన్నో సంవత్సరాలు బట్టి దేవుని నమ్ముకుని ఎక్కడ పోతే అక్కడ పోయి చెత్త కుక్కలాగా తినేసేస్తాం. మనం దేవుడు వెళ్ళొద్దు అనేటువంటి స్థలానికి వెళతాం, తినొద్దు అనేటువంటి దాన్ని తింటాం, తెచ్చుకోవద్దు అన్న దానికి తెచ్చుకుంటాం. అదేమంటే ప్రార్థన చేసుకోవచ్చు కదా, ఏమైంది, పవిత్రపరచబడింది కదా అనుకుంటాం. హృదయ కాఠిన్యాన్ని బట్టి బైబిల్లో కూడా ఆనాడు ఇశ్రాయేల్ గురించి ఈ విషయాన్ని దేవుడు చెబుతూ వచ్చాడు, కొన్ని విషయాలు. కనుక నేను కూడా ఇలాగ ఉండాలని చెప్పాడు. అయితే గాని అనే పదాన్ని అక్కడ వాడాడు. ప్రవేశింతుడు కానీ నిషిద్ధమైనది ఏదైనాను, అసహ్యమైన దానిని, అబద్ధమైన దానిని జరిగించు వాడైనను దానిలోనికి ప్రవేశించడు. ఎవరు ప్రవేశించరంటే వాడు రానే రాడు అంటారు చూసారా, వాడిని పిలవని అంటారు చూసారా ఏదైనా ఫంక్షన్స్ అప్పుడు. అలాగనే బైబిల్ గ్రంథంలో నిషిద్ధమైన దానిని అంటే అపవిత్రమైనటువంటిది. ఎలాంటిదంట? అపవిత్రమైనటువంటిది. రెండోది అసహ్యమైన దానిని. చూడగానే మనకి ఏమేసింది? అసహ్యం. అర్థమవుతుందా? కానీ అసహ్యమైన దానిని, అబద్ధమైన దానిని జరిగించు వాడైన దానిలోనికి ప్రవేశింపడు అనేటువంటి విషయాలు స్పష్టతగా ఈ 3 విషయాలు చెప్పారు. ఎవరండి వాళ్ళు? మొదటిగానం ప్రవేశించేవారు ఎవరంటే గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే. ఎవరి పేర్లైతే వ్రాయబడి ఉంటాయో వాళ్ళే ప్రవేశిస్తారన్నాడు. మరి ఎవరు ప్రవేశించరు అని ఆలోచన చేస్తే ఈ 3 విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు. అసలు ప్రవేశం లేని వారు ఎవరు? ఎలాంటి అలవాట్లు కలిగిన వాళ్ళు, ఎలాంటి పద్ధతులు కలిగిన వాళ్ళు, ఎలాంటి ఆచారాలు కలిగిన వారు, ఎలాగ జీవిస్తున్న వారు. ప్రవేశం లేదు వారికి. చాలాసార్లు బోర్డులు ఉంటుంది, ఇక్కడ ప్రవేశం లేదు పలానా వారికి. ఏం చేస్తారంట, కొన్ని దేవాలయాల దగ్గరికి వెళ్తే పలానా వారికి ప్రవేశము లేదు, పలానా వారు లోపలికి రాకూడదు అనేటువంటి బోర్డ్స్ మనం చూస్తూ ఉంటాం. అలాగనే ఈ పరిశుద్ధ పట్టణంలోనికి జీవ గ్రంథమందు రాయబడినటువంటి వారే వెళతారు, కానీ ఆ పేరు లేనటువంటి వారు వెళ్ళరు. ఎవరండి వారు? ఆలోచన చేసి 8వ వచనంలో ఉంది, చదివి సహాయం చేయండి. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండుగుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణము. ఏ మరణం ఇది? ఇది 2వ మరణం. జీవ గ్రంథమందు పేర్లు ఉన్న వారికి ఒకే మరణం. ఏ మరణం అది? ఏమంటే బాబు మీరు ఇప్పుడు మరణం లేదన్నారు కదా, ఒకే మరణం ఏంటంటే శరీరానికి. అది మొదటి మరణం ఏమిటంట? ఈ దేహానికి. దేవుడి దేహాన్ని మనకిచ్చి దీనికంత ఆయుష్యాన్ని పెట్టాడు. మనం విడిగా అర్థం చేసుకుంటే ఏ వస్తువు కొన్నా సరే కంపెనీ వాడు తయారు చేసిన తర్వాత 6 నెలలను, సంవత్సరమున గ్యారెంటీ ఇస్తాడు. అప్పుడు దాకా అది పనిచేస్తుంది అనేటువంటి గ్యారెంటీ దానికి. ఆ కంపెనీ వాడికి నమ్మకం అలాంటిది. అలాగని దేవుడు మనల్ని సృజించిన తర్వాత మనకు కూడా ఒక ఆయుష్ని ఇచ్చాడు. అంటే సుమారుగా 960 సంవత్సరాలు ఆ రీతిలో 61 ఆ సంవత్సరంలో బ్రతికిన వారు కూడా ఉన్నారు. కానీ ఇప్పటికి ఎంతకు పడిపోయిందంటే 70 లేక 80 సంవత్సరాలకు పడిపోయింది అన్నమాట ఆయుష్. ఈ దేవుడిచ్చిన ఆయుష్ కంటే బ్రతికే వాళ్ళు ఉన్నారు, తగ్గే వాళ్ళు ఇంకా ఎక్కువగా ఉన్నారు. అంతవరకు ఈ దేహము నిలబడి ఉంటుంది. తర్వాత ఇది కూలిపోయేటువంటి సమయం ఒకటి ఉంది, ఈ దేహము రాలిపోయే సమయం ఒకటి ఉంది, ఇది మట్టి కలిసిపోయే సమయం ఉంది. దాన్నే మొదటి మరణం అన్నారు. ఏ మరణం అంటే అది అర్థమవుతుందా లేదా? మొదటి మరణం అన్నారు. ఈ మొదటి మరణించిన తర్వాత దేవుని యొద్ద నుండి వచ్చిన ఆత్మ దేవుని యొద్దకు వెళ్ళిపోతుంది. దేవుని యొద్దకు వెళ్ళిపోయిన తర్వాత మృతులైనటువంటి వారికి అక్కడ తీర్పులు అనేటువంటి మనకు స్పష్టతగా అర్థమవుతూ ఉంది. కనుకనే బైబిల్ గ్రంథంలో 2 విషయాలుగా మనకు ఒకటో తీర్పులోనికి రారు, డైరెక్ట్గా
దేవుని యొద్దనే ఉండిపోయే సందర్భాలు రాస్తూ వచ్చాడు. కొన్నిసార్లు తీర్పు ఉందనేటువంటి సందర్భాలు మనకున్నాయి. సరే, ఏదేమైనా కొన్ని విషయాలు మనం ఆలోచన చేస్తున్నప్పుడు ప్రవేశం లేనివారు ఎవరంట? వాళ్ళు ప్రవేశం లేనివారు ఎవరు అంటే పిరికివారు అంట వాళ్ళు. ఇంకా అవిశ్వాసులు అంటున్నాడు, అసహ్యులు అంటున్నాడు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములో మండుగుండములు పాలు పొందు, ఇది రెండవ మరణం అని రాశాడు. కనుకని దేవుని బిడ్డలైనటువంటి వారము ఈ చదువుకున్నటువంటి 8, ఈ సుమారుగా 8 ఉన్నాయి అనుకుంటా. ఈ 8లో దేనిలో ఉన్నా సరే మనలో జీవ గ్రంథములో మన పేరు లేనట్టే. ఏమి లేనట్టంట? ఆ పేరు లేనట్టే. లేని వాళ్ళం ఎక్కడికి వెళ్తాం? ఒకసారి ఆలోచించేయండి. ఒకవేళ మనం అబద్ధాలు ఆడేటువంటి స్వభావం, ప్రతిదానికి అబద్ధాలు, ఎక్కడో ఎరకపోయి తప్పించుకోవడం కోసం ఆడతాం సహజం. కానీ లెగిసిన కాడ నుంచి అబద్ధాలు ఆడతారు. ఎలాగుంటుందో వాళ్ళ పేరు జీవ గ్రంథం అందు. ఏమండి, ఇంకా ఇలాగ చదువుకుంటే పోతే 8 విషయాలు, మాంత్రికులని, అసహ్యులని, అవిశ్వాసుల, పిరికివారు, నరహంతుకులని, వ్యభిచారులు, ఇలాగ రాస్తూ వచ్చాడు. ఇవన్నీ చేసేటువంటి వారు ఖచ్చితంగా ఎక్కడికి వెళ్తారు? రెండవ మరణంలోనికి, అగ్నిలోనికి వెళతారన్నారు. అంటే అగ్నిలోకి వెళ్ళేటువంటి వారి పేర్లు జీవ గ్రంథంలో ఉండవు. ఏముండవంట? పేరు ఉంటేనే పరలోకంలో మనకు ప్రవేశం. లేని ఎడల మనల్ని ఎక్కడికి నెట్టేస్తారంటే లేనటువంటి వారు మొత్తాన్ని కూడా కాలటానికి నెట్టవతలు పడేస్తారు. కనుకనే మనం ఏ రీతిగా ఉన్నామనేటువంటిదే ఈ రోజున చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి. ప్రార్థనకు వచ్చి మనం వెళ్ళటం కాదు, కానీ ఒక మంచి నీతి కావాలి, ఒక మంచి యథార్థత, మంచి అలవాట్లు, మంచి భక్తి. ఒక పూట ఆహారం లేకపోయినా బాధలేదు, చినిగిపోయిన వస్త్రమైనా బాధలేదు, కానీ నువ్వు పరిశుద్ధత కలిగి, పవిత్రత కలిగి, నీతి కలిగి దేవుని కోసం నువ్వు బ్రతికేటువంటి మనిషిగా నీవు ఉండాలి. అలాగే ఎప్పుడైతే నీవు ఉంటావో నీ పేరు ఆ గ్రంథంలో ఖచ్చితంగా రాయబడి ఉంటుంది. ఎప్పుడైతే రాయబడి ఉంటుందో ఆ పరిశుద్ధ పట్టణంలోనికి నీవు ప్రవేశించటానికి, ఆ పరలోక రాజ్యంలోనికి ఉండటానికి నీకు హక్కు అనేటువంటిది నీ పేరు ఉంది కనుకనే అక్కడ అవకాశం ఉంటుంది. నువ్వు భూమి మీద ఎంత గొప్ప ప్రార్థనలు చేసినా, ఎన్ని గొప్ప మీటింగ్స్ పెట్టినా, వేలు దానం చేసినా మనము అక్కడ మన పేరు లేకపోతే నెట్టివేయబడతాం. ఏం చేయబడతామంట? నెట్టేండ్ర వాళ్ళు మొత్తం మనకు నెట్టేస్తే మొత్తం పోయి పడిపోతారు అందులో. అలాంటి పరిస్థితి మనకు రాకూడదని చెప్పేసేసి దేవుడు స్పష్టతగా ఇక్కడ రాశాడు. అయితే ఇంకొక విషయాన్ని దేవుడు చెప్తున్నాడు. ఏమిటంటే ఆ విషయం మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు బైబిల్ గ్రంథం రాస్తూ వచ్చాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 31వ వచనాన్ని ఒకసారి చూడండి. 31, 32. మత్తయి సువార్త 25వ అధ్యాయము 31, 32. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుటకు పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరిచి అన్నాడు. ఏం చేస్తాడంట? మొదట్లో చేపల గురించి మనం విన్నాం. మంచి వాటిని గంపలో వేసాడు, చెడ్డ వాటిని పడవేశాడు. వాటి బ్రతుకు అంతే సంగతులు. కనుకని ఇక్కడ కూడా ఏమంటున్నాడంటే, తన మహిమతో మనిషి కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనం ఆశ్రయుడై ఉండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడ మేకల నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను, ఎడమవైపున మేకలు నిలవబెట్టి, అప్పుడు రాజు తన కుడివైపు ఉన్నవారు చూచి, నా తండ్రి చేత ఆశ్రయించబడిన వారులారా రండి, లోకం పుట్టిన మొదలుకొని మీకోసం సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి. ఎటువైపు ఉన్న వాళ్ళు వీళ్ళు? అర్థమైంది? ఎటువైపు? కుడివైపు ఉన్నోళ్ళు. కుడివైపు ఉన్నటువంటి వారికి ఏమంటున్నాడు? తండ్రి చేత నిర్ణయించబడి వాగ్దానం చేయబడినటువంటి రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకోండి అంటే అర్థం ఏంటి? కుడివైపు ఉన్న వారి పేర్లన్నీ జీవ గ్రంథంలో ఉన్నాయి. ఎడమవైపు ఉన్న వారిని ఏమంటే అపవాదికి వారి దూతల కోసం ఏర్పాటు చేయబడి నిత్యాజ్ఞానికి మీరంతను పోవిడని నెట్టి అవతల పడేశాడు. అంటే మేకలని దుష్టుల సంబంధులను పోల్చాడు. సాతాను సంబంధులు, పాపులు, మూర్ఖులు, పిరికివారు, అసహ్యులు, వ్యభిచారులు, అబద్ధికులు, చాలా ఉన్నాయి కదా 8 విషయాలు.
వీళ్ళంతా కూడా మేకల్ లిస్టులో ఉన్నారు. మరి మనం ఎలాగండి? ఒకవేళ మేము జీవ గ్రంథమందు రాయబడినటువంటి వారుగా ఉండాలి. ఇప్పుడు దాకా ఏదో మా జీవితం అయిపోయింది, మాకు ఇప్పుడు దాకా తెలియదు బైబిల్ గ్రంథము, ఇప్పుడు దాకా యేసు ప్రభు వారి భక్తి, ఏదో విశ్వాసంతో మేము ప్రార్థనకి వెళ్తున్నాం అంటే చాలాసార్లు మన విషయాలు చెప్పుకున్నాం. మనం చేయాల్సినటువంటివి 5 లేక 6 విషయాలు ఉన్నాయి. ఇక్కడి నుంచి ఈ చదువుకున్నటువంటి విషయంలో నీతిమంతులుగా మనం మారాలంటే 5 విషయాలు ఏమిటంటే, ఎదుటివారికి భోజనం పెట్టాలి. రోజు అన్నదాన కార్యక్రమం కాదు, కానీ నీకు దగ్గరికి ఎవరన్నా ఆకలి కలిగినటువంటి వారు వచ్చినప్పుడు, ఒకవేళ నీ దగ్గర లేకపోయినా పక్కింట్లోకి వెళ్ళి తీసుకొచ్చి పెట్టాలి. ఇది నా శాస్త్రం కాదు, కానీ బైబిల్లో చెప్తున్న విషయాన్ని నేను చెప్తున్నాను. నీ ఇంటికి ఆకలి వచ్చినటువంటి వారికి ఒకవేళ ఆహారం ఏమీ లేదు, నీ దగ్గరకు ఉంటే టిఫిన్ చేయటానికన్నా ధనాన్ని ఇచ్చి నువ్వు టిఫిన్ చేసి నీ ఆకలిని తీర్చుకొని ఆ భోజనం నిమిత్తమై నీవు వాళ్ళకి భోజనం పెట్టించేటువంటి పరిస్థితిలోనికి వెళ్ళాలి. రెండో విషయం ఏమిటంటే దాహం. ఏమిటంట? దాహము. ఒకటి శరీరం సంబంధించిన దాహము, రెండోది ఆత్మ సంబంధించినటువంటి దాహము. శరీరం సంబంధించిన మంచినీళ్ళు, ఆత్మ సంబంధించిన దాహం ఏమిటో తెలుసా? దేవుని యొక్క వాక్యము. ఈ రెండింటిని నువ్వు ఇవ్వగలిగి ఉండాలి. నువ్వు దేవుని మాటలు విన్నటువంటి నీవు ఆ మాటల్ని ఆ స్థలంలో నీ దగ్గరకు వచ్చిన వారికి, బాధలో వచ్చిన వారికి ఆ వాక్యాన్ని వాళ్ళకి చెప్పి కాస్త ఓదార్పుని, వాళ్ళ దాహాన్ని తీరేటువంటి, దావాదిని తీరేచేటువంటి విధంగా నువ్వు విన్న మాటలు ప్రకటించాలి. రెండోది, వాళ్ళ దాహము కలిగి నీ దగ్గరకు నిజంగానే మంచినీళ్ళ నిమిత్తమే వచ్చి ఉంటే ఖచ్చితంగా నువ్వు శత్రువైనా సరే నీవు ఇవ్వాల్సిందే వారికి దాహాన్ని. వాడు వచ్చి అడిగాడని, వాడంటే నాకు గిట్టదని, నాకు అతను గొడవలైన అని చెప్పేసి అమర్యాదగా మాట్లాడతాం, మొహం తిప్పుకునే పనులు మనము చేయకూడదు. వాడు దాహము తీర్చాలి. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు కూడా సిలువలో ఉండి ఆయన ఏం చేశాడంట? దాహం అడిగి, ఎందుకు అంత అవసరం ఏముంది ఆయనకి? దాహం అని అడిగాడు, చేదు చిరుకను అందించారు. యాకోబు బావి దగ్గర యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నాడు. సమరయ స్త్రీ వచ్చింది, నా దాహానికి మంచినీళ్ళు ఇవ్వమంటే, నువ్వు సమరయుడివి, నువ్వు యూదుడివి, నేను సమరయురాల్ని, నువ్వు నీళ్ళు అడుగుతున్నావు అన్నప్పుడు జీవజలాన్ని నేను ఇస్తానంటప్పుడు నాకు ఇవ్వు అని అడుగుతుందామ్మ జీవజలాన్ని. కనుక దేవుని బిడ్డలైనటువంటి వారము దాహానికి నీళ్ళు ఇచ్చేటువంటి వారికి ఉండాలి. రెండవది, పరదేశంలో చేర్చుకోవాలి. ఎవరు అంటారు? చాలామంది నిలువలు నీడలేనటువంటి వారు బ్రతుకు తెరువుకై ఆ ఊళ్ళు పట్టుకొని వస్తుంటే వారు ఉన్నారు. మన ఇంట్లో కాకపోయినా మనకు చాలా స్థలాలు ఉంటాయి, అక్కడ కొంతకాలమైన సరే వాళ్ళ కాలం గడుపుకోవటానికి, నివసించడానికి, మనము తలదాచుకోవటానికి ఇవ్వాలి. నువ్వెవడో నాకు వచ్చావు అని చెప్పి బయటికి నెట్టివేసేటువంటి స్వభావము ఉండకూడదు. అందుకే పరదేశంలో చేర్చుకునేటువంటి వారికి ఉండాలి. ఇంకా 4వ విషయం ఏంటంటే, దిగంబరమైన వారికి బట్టలు ఇవ్వాలి. ఈ రోజుల్లో కొత్తవి కొన్ని తీసుకెళ్ళి ఎవరికో స్పాన్సర్ చేసి ఫోటోలు తీసుకొని స్టేటస్లో పెట్టుకోవటం అది భక్తి కాదండి నాకు తెలిసి. ఇంకా భక్తిహీనత, పాపమే నాకు తెలిసి. నువ్వు ఒక చేతితో చేస్తే ఒక చేతికి తెలియకూడదు, అది ఏదైనా సరే. ఈ రోజుల్లో నువ్వు వస్త్రాలు తీసుకో, తీయ ఫోటో, టిఫిన్కి ఆహారం పెడుతున్నా, తీయ ఒక ఫోటో, ఎమ్మడి స్టేటస్లో పెట్టుకోవటం. ఇంతకన్నా చండాలం నాకు తెలిసి ఏది లేదు. బైబిల్లో ఎక్కడ కూడా ఇది అలా రాయపడలేదు. నువ్వు ఒక చేత్తో దానం చేసినప్పుడు, ఒక చేత్తో సహాయం చేసినప్పుడు మరొక చేతికి తెలియకూడదు, అది వాక్యం. కానీ అది పక్కన పెట్టేసేసి అదేమంటే మేము చేస్తున్నట్టుగా అనేకులు తెలుసుకొని వాళ్ళు కూడా దానం చేస్తారని. దేవుడు తెలియదా ఆకలితో ఉన్న వారి యొక్క విధానాలు? వాళ్ళ కోసం దేవుడు ఆహారాన్ని పంపిస్తాడండి. గమనించాలి ఈ విషయాలన్నీ కూడా. అందుకనే ఏమంటూ ఉన్నాడంటే, దిగంబరైనటువంటి వారికి బట్టలు ఇచ్చేటువంటి వారుగా, మనకు ఉన్నవా ఏదో సహాయం చేసి వారు ఆ శరీరాన్ని కప్పుకొనుటకు సహాయపడే విధంగా మనం దాతృత్వం కలిగి, ప్రేమ కలిగినటువంటి వారికి, నిన్ను వల్లిని పొరుగువారిని ప్రేమించమంటే అదే విషయం. అది అలాంటి వారికి ఉండాలి. 5వ విషయంలో ఏమన్నా, రోగి అయినటువంటి వారిని చూడవెళ్ళాలి. అంటే వాళ్ళని పలకరించాలి. వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయో, వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో. సరే, తెలియని వాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళని పలకరించవచ్చు కదా, వాళ్ళని కూడా పలకరియం మనం. అంటే ఇక్కడ దేవుని యొక్క అల్పులైన సహోదరులు ఎవరికి మీరు చేచితురో అవన్నీ నాకు చేసినట్లే అంటాడు యేసుక్రీస్తు ప్రభువారు. కనుక రోగి అయినటువంటి వారిని పరామర్శించటము, పలకరించటము, ఏమా ఎలా ఉంది నీ ఆరోగ్యం, మంచిగా ఉందా, పర్వాలేదా, తింటున్నావా, ఇదే కదా మనం ముత్యాలను రాలుతాయా, దానికి కూడా బిగసకపోతారు, సలికి బిగసకపోయినట్టు. ఎలాగ నీ క్రైస్తవుడివి, ఎలాగ క్రైస్తవురాలు అయ్యావు,
కనుకనే 6వ వచనం ఏమిటంటే చెరసాలలో ఉన్న వారిని పలకరించటం అంటే చెరసాల జైల్లో ఉన్నవారు కాదు, బంధింపబడిన వారు చెరసాలంటే అర్థమవుతుంది. అంటే బలహీనతల చేత అనేకమైన దుష్టుల చేత బంధింపబడినటువంటి వారిని పలకరించి ఆదరించి మనం దేవునిలో వారు వాడబడటానికి, ముందు కొనసాగటానికి, ముందు నీ పేరు జీవగ్రంథం ముందు వ్రాయబడి ఉండటానికి ఈ 6 విషయాలు లేక 5 విషయాలు నీవు చేసేవారు ఉండాలి. కానీ నా కడుపే నా దేవుడు, నా శరీరమే నా దేవుడు, నా అందమే నా దేవుడు, నా వస్త్రాలు నా దేవుడు అని చెప్పి మనల్ని మనం హెచ్చించుకుంటుంటే జీవగ్రంథమందు పొరపాటున కూడా నీ పేరు వ్రాయబడదు. పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించడానికి గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథములో నీ పేరు పొరపాటున కూడా ఉండదు. ఉండాలంటే చేయాల్సినటువంటివి ఇలాంటివి చాలా ఉన్నాయి. కనుక నీవు నేను ఉండకూడనటువంటి 8 చదువుకున్నాం 21:8 ప్రకటన గ్రంథంలో. కనుక నీవు నేను ఆలోచన చేసి జీవగ్రంథంలో మన పేరు ఉండాలి అంటే ఏమేం చేయాలి, ఏ విధంగా ప్రార్థన చేసుకోవాలి అనేటువంటిదే మనకుంది. కనుకనే నిరోలు బట్టి మనం ప్రార్థనకు వస్తున్నాం, ప్రార్థనకు వచ్చి తిరిగి వెళ్తున్నాం. కానీ ఏనాడైనా సరే జీవగ్రంథమందు పేరు ఉన్నదా అని మనకు ఆలోచన లేదు. ఒకరోజు దర్శనం వచ్చింది నాకు ఈ మందిరంలోనే. అప్పుడు కొంచెం ఏదో సందర్భంలో కొంతమంది రావటము ఆగటము జరుగుతుంది. నేను ప్రభు దగ్గర ప్రార్థన చేస్తాను. ఏంటి ప్రభు అంటే కరెక్ట్గా గోడ గడియారం ఉన్న దగ్గర సీసీ కెమెరా ఉందంట. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏముందంటే గోడ గడియారం ఉన్న దగ్గర ఖచ్చితంగా సీసీ కెమెరా ఇలాగ చూస్తున్నట్టుగా ఉందంట దర్శనం. అంటే నేను ఈ స్థలంలోకి వచ్చిన ప్రతి వారిని చూస్తున్నానని చెప్పి చూపించాడు ప్రభు వారు. ప్రభా కొంతమంది వాళ్ళ ఇష్టమైతే వస్తున్నారు, కొంతమంది వాళ్ళ ఇష్టమైతే వస్తున్నారు, తర్వాత ఆగిపోతున్నారు. అయ్యా నేను ప్రభు దగ్గర ప్రార్థన చేశాను దుఃఖం కలిగి. ఇలాగ ప్రార్థన చేసినప్పుడు అక్కడ కెమెరా కనబడుతుంది దర్శనంలో. కనుక్కున్నప్పుడు నేను ఎంబడే నెక్స్ట్ వారం చెప్పేశాను, మీరేదో అనుకుంటున్నారు, బహుశా దేవుడు తన సన్నిధిలో వాక్యం ఉంది, నా కళ్ళు ఎప్పుడు చూస్తూనే ఉంటాయని. ఆయన కెమెరా పెట్టాడంట. నువ్వు ఇచ్చేది, వచ్చేది, ప్రార్థించేది, నిద్రపు అన్నీ చూస్తున్నాడు. దాన్ని బట్టి నీ పేరు ఎక్కడ రాయాలో అక్కడ రాస్తాడు. అగ్నిలో పోవటానికి రాస్తాడు, జీవించడానికి రాస్తాడు అనేటువంటిది ఉంటుంది. కనుక నీవు నేను ఈ విషయాల గురించి ఆలోచన చేసి తీర్పు అనేటువంటిది ఒకటి ఉందంట. ఆ తీర్పులో పరిస్థితులు ఏమి జీవగ్రంథంలో ఉంటేనేమో మనం ఆయన రాజ్యంలో ఉంటాం, సంతోషంగా ఆనందంగా ప్రభుని స్తుతిస్తూ నెమ్మది పొందుతాం. జీవగ్రంథంలో మన పేరు లేకపోతే ధనవంతుడిలాగా యాతన పడతాం. ఈరోజు నేను మాట్లాడుతున్నటువంటి మనము ఎలాగుండాలనేటువంటిది రాత్రి నిర్ణయం తీసుకొని ప్రభువుకు దగ్గర అవుదాం.